హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పంచభూత లింగాల్లో ఉన్న వాయులింగం ఉన్న టెంపులే ఈ శ్రీకాళహస్తి టెంపుల్. రాహుకేతు దోషాల నుండి ఈ శివుణ్ణి పూజిస్తారు. ఈ టెంపుల్లో వేల మంది భక్తులు రాహుకేతు పూజలు చేస్తుంటారు. ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో జరిపే సేవల వివరాలు మీరు ఇక్కడ చూడొచ్చు. తెలుగు రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఈ టెంపుల్ గురించి మనం మొత్తం విషయాలు తెలుసుకుందాం. అందుకు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని టెంపుల్స్ గ్రహణం టైంలో క్లోజ్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం క్లోజ్ చేయరు. మనం ఇప్పుడు చూస్తుంది స్వర్ణముఖి నది. ఈ నది ఒడ్డునే స్వామివారి దేవాలయం ఉంటుంది. ఇదే ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రీని గేట్ నెంబర్ 4 అని కూడా అంటారు. చాలా మంది భక్తులు గేట్ నెంబర్ 4 నుండి స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ గేటుతో పాటు మరో 3 గేట్ల నుండి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే మీకు ప్రతి గేటు వద్ద ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఈ గేట్ నుండి వెళ్తే మనం టెంపుల్కి సౌత్ ఎంట్రన్స్కి వెళ్తాం. అలాగే గేటుకు ఎదురుగా PRO ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ బుకింగ్స్ వివరాలు తెలుసుకోవచ్చు. శ్రీకాళహస్తి టెంపుల్ తిరుపతి డిస్టిక్లో తిరుపతి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం ఓంకార స్వామి వారి జీవ సమాధి కూడా చూడవచ్చు. కొంచెం ముందుకు రాగానే దేవస్థానం వారి పరిపాలనా భవనం మీరు చూడొచ్చు. దీనికి ఎదురుగానే వసతి రూమ్స్ ఉంటాయి. భక్తుల రద్దీని బట్టి రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ కూడా సింగిల్ పర్సన్స్కి రూమ్ ఇవ్వరు. ఇంకా అలాగే భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు గేట్ నెంబర్ 4 దగ్గర ఉంటాయి. ఇక్కడ రెడీ అవ్వడానికి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ప్రతి గేట్ ఎంట్రీ దగ్గర మీకు లాకర్స్ అవైలబిలిటీ ఉంటాయి. మీరు కొంచెం అమౌంట్ పే చేసి యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రసాద కౌంటర్ కూడా మనం చూడొచ్చు. చిన్న లడ్డు 15 రూపాయలు, పెద్ద లడ్డు 100 రూపాయలు. మనం దర్శనం తర్వాత ఈ విషయాల గురించి తెలుసుకుందాం. టెంపుల్ సౌత్ గోపురం పక్కనే నిత్య అన్నదాన మందిరం ఉంటుంది. అన్న ప్రసాద టైమింగ్స్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు. కావలసిన వారు డొనేషన్ కూడా చేయవచ్చు. ఇక్కడ భక్త కన్నప్ప టెంపుల్ వెళ్ళడానికి దారి కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు సమయం ఉదయం 5 గంటలు కావస్తుంది. మనం రెడీ అయిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. షాప్స్ అన్నీ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. అలాగే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా చూడవచ్చు. అలాగే ఇక్కడ గోసేవ కూడా ఉంది. అన్ని సేవల కంటే గోసేవ చాలా ఉత్తమమైనది. మానవ జీవితానికి ధన్యమైనది కూడా. గోమాతను పూజిస్తే 30 దేవతలను పూజించిన పుణ్యఫలం ఉంటుంది. గోమాతకు గడ్డి పెట్టడం వల్ల అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. ఎదురుగా ధ్వజస్తంభం, ఆ తర్వాత గర్భగుడి ప్రాంగణం ఉంటుంది. భక్తుల దర్శనానికి ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇది స్వామివారి నిజ స్వరూపం. భక్తులు గర్భగుడిలో స్వామిని దర్శించుకోనప్పుడు ఇక్కడ భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు రాగానే స్పెషల్ దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి కూడా కనిపిస్తుంది. ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులను టెంపుల్ బ్యాక్ సైడ్న అలౌ చేస్తారు. ఇక్కడ మనం గేట్ నెంబర్ 2ని కూడా చూడొచ్చు. చాలా పెద్ద టెంపుల్, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం రైట్ సైడ్లో పాతాళ గణపతిని కూడా దర్శించుకోవచ్చు. ఇది అన్ని మందిరాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా చూడవలసింది. మనం చాలా చిన్న మార్గం నుండి స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. 30 అడుగుల లోతులో గణపతి స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం. అలాగే ఇక్కడ రాహుకేత పూజకు సంబంధించిన టోకెన్స్ ఇక్కడ ఇస్తారు. ఒక ఫ్రీ దర్శనానికి వెళ్ళే మార్గం కూడా ఇక్కడే. క్రౌడ్ ఎక్కువగా లేనందున నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళడం జరిగింది. నాకు 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయింది. మెయిన్ టెంపుల్లో మనం శివుడితో పాటు జ్ఞాన ప్రసరాంబ దేవిని కూడా దర్శించుకోవచ్చు.
ఇంకా దక్షిణామూర్తి శనీశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే టెంపుల్లో ధర్మరాజు ఇంకా యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా చూడొచ్చు. ఇంకా అన్ని శివాలయాలలో లాగా ఇక్కడ శివలింగానికి అభిషేకాలు చేయరు. ఇక్కడ కేవలం పచ్చ కర్పూరంతో స్వామిని తాకకుండానే అభిషేకిస్తారు. అందుకే ఈ శివలింగాన్ని కర్పూరలింగం అని కూడా పిలుస్తారు. ఈ గుడి గర్భగుడిలో ఎలాంటి విండోస్ ఉండవు, కానీ శివలింగానికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. అందుకే ఈ శివలింగాన్ని ప్రాణమున్న శివలింగం ఇంకా వాయులింగం అని పిలుస్తారు. ఇదండి ఈ శ్రీకాళహస్తి టెంపుల్ గురించి మొత్తం విశేషాలు. వీడియో లెంత్ అవ్వడం వల్ల మనం రాహుకేతు పూజ, సర్పదోష పూజ, ఇంకా విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, సంతానలేమి ఇలా పూజా విశేషాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాతో పాటు చెప్పండి హర హర మహాదేవ శంభో శంకర.